అగ్రరాజ్యం అమెరికాను భారీ మంచు తుఫాను వణికిస్తోంది. మంచు తీవ్రంగా కురవటమే కాదు, చల్లని గాలులు ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. మధ్య అమెరికా నుంచి మధ్య అట్లాంటిక్ వరకు ప్రస్తుతం మంచు తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది. శీతాకాలపు తుఫాను వల్ల 63 మిలియన్ల అమెరికన్లు ప్రభావితమయ్యారు. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో ప్రమాదకర పరిస్థితులకు దారితీసింది. దశాబ్దం కాలంలో ఎన్నడూ చూడని విధంగా కొన్ని ప్రాంతాల్లోని భారీ హిమపాతం కురుస్తోంది. అమెరికాలో 3 రోజుల నుంచి మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తూనే ఉంది. దీని ప్రభావం మిడిల్ అమెరికా నుంచి మిడిల్ అట్లాంటిక్ వరకు కనిపించింది. మంచు తుఫానులు, హిమపాతం, తుఫానులు, చల్లటి గాలులు చలిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా అత్యంత భారీ హిమపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వాతావరణ శాఖ కెంటకీ, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, కాన్సాస్, ఆర్కాన్సాస్, మిస్సౌరీ రాష్ట్రాలకు అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. సాధారణంగా వెచ్చగా ఉండే ఫ్లోరిడాలో కూడా భారీ హిమపాతం కురుస్తోంది. నేషనల్ వెదర్ సర్వీస్ కాన్సాస్, మిస్సౌరీలకు సుడిగాలి హెచ్చరికలను జారీ చేసింది. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ 70కి ఉత్తర ప్రాంతాలలో కనీసం 8 అంగుళాల హిమపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వాతావరణంలో ఈ మార్పు కారణంగా పాఠశాలలకు సెలవు ఇచ్చారు. అంతేకాదు విమాన ప్రయాణంపై కూడా ప్రభావం చూపుతోంది. గడిచిన దశాబ్ద కాలంలో ఈ స్థాయి తుఫాన్ను చూడలేదంటున్నారు అమెరికన్లు. మంచు విపరీతంగా కురుస్తూ ఉండటంతో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. విద్యా వ్యవస్థలకు సెలవు ప్రకటించారు. జనజీవనం స్తంభించిపోయింది. కాన్సాస్, వెస్టర్న్ నెబ్రాస్కా, ఇండియానాలోని పలు ప్రాంతాలను మంచు కప్పేసింది. కాన్సాస్, మిస్సౌరీలో రోడ్లపై వరుసగా 10-8 ఇంచుల మేర మంచు పేరుకుపోయింది. ఆ రెండు రాష్ట్రాల్లో గంటకు 72 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రోడ్లపై ఏర్పడిన మంచును తొలగించేందుకు ఎమర్జెన్సీ టీంలు కృషి చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తుండటంతో ఓవైపు వాహనాలతో తొలగిస్తూ వెళ్తుంటే మరోవైపు మళ్లీ మంచు పేరుకుపోతోంది. రోడ్లపై భారీ ఎత్తున మంచు పేరుకుపోతూ ఉండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మంచు తుఫానుతో వర్జీనియా, ఇండియానా, కాన్సాస్, కెంటాకియాలో వందల సంఖ్యలో కారు ప్రమాదాలు జరిగాయి. అయితే ఈ ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగలేదు. మిస్సౌరీలో 600 మంది తమ వాహనాల్లో ఇరుక్కుపోయారు. ఈశాన్య కాన్సాస్లో అధికారులు హైవేలను క్లోజ్ చేశారు. రైళ్లు, విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కాగా తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో ఎముకలు కొరికే చలి ఉంటుందని వెదర్ ఆఫీసర్లు అలర్ట్ జారీ చేశారు.